నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. భారత్ పాక్ యుద్ధ మేఘాలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి నాయకులు ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మాట్లాడుతున్నారు. కశ్మీర్ ప్రస్తావన తీసుకొచ్చి ఇది మా వెన్నెముక, మేము ఎంతవరకైనా పోరాటానికి సిద్ధం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే పెహల్గాం దాడి ఘటన జరిగిందో భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఉగ్రవాదులకి తగిన పాఠం చెప్పాల్సిందే, పాకిస్తాన్కు బుద్ధొచ్చే విధంగా ఒక సైనిక చర్య చేయాల్సిందే అని చెప్పి ఒక డిమాండ్ బలంగా వినిపిస్తుంది. మన సైనికులు సిద్ధంగా ఉన్నట్టుగా పోస్టులు కూడా పెడతా ఉన్నారు. సో దీని గురించి మనం లోతుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యుద్ధం గనక వస్తే ఏంటి సిచ్యువేషన్? అనలిస్ట్ కటా కార్తిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే వలి. ప్రస్తుతం ఈ పరిణామాలు చూస్తుంటే కనుక అటువైపు నుంచి పాకిస్తాన్ నుంచి వాళ్ళు చేసిన తప్పుని ఎక్కడా ఒప్పుకోకుండా ఇంకా పెచ్చుమీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళు కశ్మీర్ని ఉద్దేశించి మా వెన్నెముకే, వాళ్ళు అక్కడ ఆర్మీ చీఫ్ ఏమంటాడు, మా జీవనాడి అని చెప్పి మాట్లాడతాడు కశ్మీర్ని ఉద్దేశించి. ఏమంటారు మీరు? నీ ఛానల్ వేదికగా సంచలన విషయాలు బయట పెడదామని నిన్న నుంచి వెయిటింగ్. నేను చాలా క్లియర్ కట్ విషయాలు చెప్పదలుచుకున్నామని. భారతదేశం దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని నమ్ముతుంది. కాబట్టి మనకు సంబంధించిన 26 మంది పౌరులు, అందులోనూ నిరాయుధులు, టూరిస్టులుగా కాశ్మీర్కి వెళ్ళిన వాళ్ళని ఈ టెర్రరిస్టులు, అది మన జవాను వేషాల్లో బట్టల్లో వచ్చి మన వాళ్ళని మతమడిగి మరీ ముట్టబెట్టారు. కాబట్టి ఆ కోపంలో నుంచి దాన్ని పాకిస్తాన్ ప్రేరేపించి చేసింది అన్నటువంటి ఒక విషయం మనకు తెలిసింది. కాబట్టి పాకిస్తాన్కి సంబంధించినటువంటి దౌత్య విషయాలన్నీ కూడా మనం క్యాన్సిల్ చేసుకున్నాం. ఇప్పుడు సింధు జలాన్ని నిలిపివేశాం. మన కాడ ఉన్నటువంటి రాయబారి కార్యం నుంచి పాకిస్తాన్ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పాం. మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్ టూరిస్టుల్ని, పౌరుల్ని మీ స్వదేశానికి వెళ్ళిపోండి అని చెప్పేశాం. పాకిస్తాన్తో ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందాలని రద్దు చేసుకునే విషయంలో మనం ఆలోచిస్తున్నాం. అవును, ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తానీలు కూడా వాళ్ళ దేశం వెళ్ళిపోమని చెప్పి ఇక్కడ డీజీపీకి కూడా కేంద్ర హోంమంత్రి ఆదేశాలు ఇచ్చారు రాష్ట్రాలకి. అయితే ఇది మన పౌరులు చనిపోవటం ఫలితంగా మనం ఆలోచించి మనం తీసుకున్న డెసిషన్. కానీ పాకిస్తాన్ ఏమనుకుంటుంది, దేశం అంటే మనుషులు కాదు మట్టి అనుకుంటుంది. కాబట్టి వాళ్ళకి తెలుసు క్లారిటీగా, భారతదేశంతో పెట్టుకుంటే, భారతదేశంతో యుద్ధం కనుక చేస్తే ఏ పరిస్థితులు ఉంటాయి అన్న విషయం గతంలో వాళ్ళకి ఉదాహరణలు ఉన్నాయి. కార్గిల్ వారు కావచ్చు, మొన్నటి 2019 బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు. వాళ్ళకి తెలిసి మరి భారతదేశంతో ఎందుకు పెట్టుకోవాలనుకుంటుంది అంటే దానికి గల కారణాలు, సంచలన విషయాలు ఉన్నాయి. ఏంటంటే పాకిస్తాన్లో బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే బంగ్లాదేశ్లో ఏం జరిగింది, ప్రజలు ప్రభుత్వం మీద అసహనంతో పేదరికం, నిరుద్యోగం ఎక్కువ కావటం ఫలితంగా ఏకంగా ప్రైమ్ మినిస్టర్ హౌస్ మీద దాడి చేసి చేతికి దొరికింది ఎత్తుకొని పోయి చివరికి ప్రైమ్ మినిస్టర్ తన బిల్డింగ్ నుంచి మన దేశం పారిపోయి రావాల్సిన పరిస్థితి నీకు గుర్తుందో లేదో. శ్రీలంకలో ఏం జరిగింది, శ్రీలంకలో కూడా పేదరికం, అసమానతలు విపరీతంగా పెరిగిపోయి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఏకంగా ప్రెసిడెంట్ భవనం మీదకి దాడికి వెళ్ళి అక్కడ దేశం మొత్తం కూడా ప్రజలు ఆక్రమించుకున్న పరిస్థితి. అంటే ఈ శ్రీలంకలో, బంగ్లాదేశ్లో, అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్లో ఏ రకమైన పరిస్థితులని ప్రపంచం చూసిందో ఇప్పుడు పాకిస్తాన్లో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్లో ఎలాంటి పరిస్థితులు సహజంగా మనం అనుకుంటూ ఉంటాం, మనకు అక్కడక్కడ పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ ఉంటారు, పాకిస్తాన్ జిందాబాద్ అని చేసి మన దేశంలో మన ఫుడ్ తినుకుంటూ అక్కడక్కడ అంటూ ఉంటారు దొంగనాయలు అని చేసి మనం అనుకుంటాం, దేశద్రోహులు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి ఏంటంటే, పాకిస్తాన్లో 2-3 ప్రాంతాలు ఉన్నాయి. బెలుచిస్తాన్, ఇది సపరేట్ దేశం కావాలని యుద్ధం జరుగుతుంది. అంటే ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఎందుకు, పాకిస్తాన్లో మాకు సెక్యూరిటీ లేదు, పాకిస్తాన్లో తిండి లేదు, పాకిస్తాన్లో బతకలేని పరిస్థితులు ఉన్నాయి, పేదరికం, నిరుద్యోగంతో మేము ఇబ్బంది పడతా ఉన్నాం, మేము సొంత దేశంగా ఏర్పడతాం భారతదేశ సహకారంతోనే, భారతీయ జెండాలు పట్టుకొని భారత మాతకి జై అంటూ అక్కడ పోరాటం చేస్తున్నారు సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పాకిస్తాన్ దేశానికి వ్యతిరేకంగా. అది ఒకవైపు. తర్వాత సింధు ప్రజలు ఏం పోరాటం చేస్తున్నారు, మేము పాకిస్తాన్లో ఉండం, మేము భారతదేశంలో కలిసిపోతాం, మేము భారతదేశానికి బోర్డరు, మేము ఈ పరిస్థితుల్లో బతకలేని పరిస్థితుల్లో ఉన్నాం, మాకు బతుకు ముఖ్యం, మేము భారతదేశంలోకి వెళ్ళిపోతాం అని చెప్పి సింధు ప్రజలు పాకిస్తాన్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నారు. భారతీయ జెండాలు పట్టుకుని మళ్ళీ చెప్తున్నాను నేను. POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇది కూడా మన శాంతి సిద్ధాంతం పరంగా POK అనేది మిగిలింది, లేకపోతే ఎప్పుడో మన మిలిటరీ ఆక్రమించుకుని ఉండేది. ఈ POKలో పరిస్థితి ఏంటంటే, వాళ్ళు భారత భూభాగంలో కాశ్మీర్ ఉంది 70%, పాకిస్తాన్ ఆధీనంలో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది 30%. ఈ 30% భూభాగంలో ఉన్న ప్రజలు ఈ 70% భారతదేశంలో భూభాగంలో ఉన్న ప్రజలతో పోల్చి చూసుకొని, ఇక్కడేమో పర్యాటక అభివృద్ధి చెందుతూ ఉంది భారతదేశ భూభాగంలో, ఇక్కడ ప్రజల స్థితిగతులు మారుతూ ఉన్నాయి, వీళ్ళ ఆర్థిక వృద్ధి పెరుగుతూ ఉంది, ఇక్కడ బాగుపడుతూ ఉన్నారు ప్రజలు. కానీ మాకెందుకు ఈ పేదరికం, మాకెందుకు ఈ అసమానతలు, మాకెందుకు ఈ ఇబ్బందులు అని చెప్పేసి POKలో ఉన్న ప్రజలు తినడానికి తిండి లేక
అక్కడ పీఓకే కాదు, మేము భారతదేశంలో కలిసిపోతాం, మేము కూడా కాశ్మీరులమే, మేము భారతదేశంలో కలిసిపోతామని పాకిస్తాన్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్యమాలు చేస్తున్నారు అక్కడ ప్రజలు. అయితే ఈ 3 ఉద్యమాలు కూడా పెరిగి పెద్దవైతే, ఇందాక బంగ్లాదేశ్లో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీదకి ఎలా దాడికి వెళ్ళారో, హౌస్ మీదకి ఎలా దాడికి వెళ్ళారో, ఇలా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ మీద కూడా దాడికి వెళ్ళే పరిస్థితి క్లియర్గా కనపడుతున్నాయి. ఇంకా క్లియర్గా పాకిస్తాన్ ఎలా ఉందంటే అడుక్క తినే పరిస్థితిలో ఉంది. పల్లెటూరు భాషలో చెప్పాలంటే అడక్క తినే పరిస్థితిలో ఉంది. ఇంకా కరెక్ట్గా నేను చెప్తా విన్నాను, ఒక రోటీ కోసం యుద్ధాలు జరిగే పరిస్థితి. సో ఒక రోటీ కోసం 10 మంది కొట్టుకుంటారు, గెలిచినోడు తింటాడు, ఓడిపోయినోడు ఉపవాసాలు ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఇలా పాకిస్తాన్ ఉంది. అంటే మన వరదలు వచ్చినప్పుడు పులియార పట్టాడు కోసం మన వాళ్ళు కొట్టుకుంటారు చూసావా, అది వరదలు వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు జరిగే పరిణామం. కానీ ఎలాంటి వరదలు రాకుండానే, ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండానే ఇవాళ పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి ఏంటంటే తిండి కోసం కొట్టుకునే పరిస్థితి, గడిచినోడు తినే పరిస్థితి, ఓడిపోయినోడు ఉపవాసం ఉండే పరిస్థితి. ఆ రకమైన పరిస్థితులు పాకిస్తాన్ ఉంది. ఈ అసమానతల మీద, ఈ పరిస్థితుల మీద పాకిస్తాన్లోనే ఒక రెవల్యూషన్ వస్తూ ఉంది. ఆ రెవల్యూషన్ని మభ్యపెట్టడం కోసం, ప్రజల దృష్టిని మడచడం కోసం, వాళ్ళు నరనరాన భారతీయ వ్యతిరేకతని నూరిపోసింది కాబట్టి గతంలో ఆ వ్యతిరేకత ద్వారా ఏమన్నా దీన్ని అణచొచ్చేమన్న కారణం చేత ఇలా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కాశ్మీర్ మా జీవనాడని, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమో కాశ్మీర్ మా నరం అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పిచ్చి పేరాపనులు. అంటే కార్తిక్ గారు, పాకిస్తాన్ ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ చూస్తే పీకల్లోతో కష్టాల్లో కూరుకుపోయి ఉన్నప్పటికీ కూడా ఇంకా యుద్ధానికి కాలు దువ్వే పరిస్థితి, మన మీద విషం చిమ్మే పరిస్థితి, ఉగ్రవాదుల్ని మన దేశం మీదకి ఉసిగొలిపే పరిస్థితి, ఎందుకు ఇదంతా చేస్తుంది? అంటే దానికి కారణాలు చెప్తా. అంటే ఏం చూసుకుని, ఏ బలం చూసుకుని? ఆ మాట చెప్తున్నాను. 1947లో మనకి పాకిస్తాన్కి ఒకే టైంలో ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు మత రాజ్యంగా ఉన్నారు, మతంలోనే బతికారు. అంటే సాంప్రదాయవాదం అనుకుని ఛాందస్వాదంలో బతికారు. డెవలప్మెంట్ వైపు దేశాన్ని ఉరుకులు పట్టించారని, అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచి చేకూర్చారని, మౌలిక వసతులు, తిండి తిప్పలు ఇలాంటి కల్పిద్దాను ఆలోచించలేదు. ఎంతసేపటికి భారతీయ వ్యతిరేకత అనేటువంటి ఒక దాన్ని పెట్టుకొని మాత్రమే వాళ్ళ జీవనాన్ని కొనసాగించారు. దానివల్ల పాకిస్తాన్ ఇలా చాలా కష్టాల్లో మిగిలిపోయింది. డెవలప్మెంట్ మీద ఏ రకమైన దృష్టి పెట్టకపోవడం వల్ల వాళ్ళకున్న సంపదలు 70% ఆర్మీ మీద, ఇలాంటి టెర్రరిస్టుల మీద పెట్టుబడి పెట్టారు. కేవలం దీని మీద మాత్రమే బతికారు. నేను చెప్పడం కాదు, నిన్న పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఒక ఇంటర్నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ, అవును మేము టెర్రరిస్టులు ఫండింగ్ ఇచ్చిన మాట వాస్తవం, పాకిస్తాన్ టెర్రరిస్టులను పెంచి పోషించిన మాట వాస్తవం, అందుకే ఇవాళ పాకిస్తాన్ మీద ఎక్కడ ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినా పాకిస్తాన్ మీద ముద్ర వస్తుంది, దీని వెనకాల మేము లేము. కానీ మా మీద ముద్ర రావడానికి కారణం ఏంటంటే గతంలో సోవియట్ యూనియన్ని పతనం చేయడం కోసం అమెరికా, బ్రిటన్ మమ్మల్ని వాడుకుంది, అప్పుడు టెర్రరిస్టులను ఎంకరేజ్ చేసింది. అమెరికా, బ్రిటన్ అండ చూసుకొని మేము కూడా టెర్రరిస్టులు ఫండింగ్ చేస్తాము, వాళ్ళ కోసం మేము ఉపయోగపడ్డాము. ఇవాళ వాళ్ళు చేసింది అంటూ మేము బానిసలుగా మారిపోవటం వల్ల ఎక్కడ ఏ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినా మా మీద అపవాదం వస్తుంది అనేటువంటిది ఒక దాన్ని ఒప్పుకున్నాడు, ఇంకో దాన్ని ఖండించడం కోసం. అంటే దీని నుంచి తప్పించుకోవడం కోసం పాత విషయాలన్నీ ఒప్పుకున్నాడు. ఇప్పుడే మనం చెప్తూ వస్తుంది అదే కదా, పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ కంట్రీ, టెర్రరిస్టులు డబ్బులు పెట్టిన కంట్రీ, టెర్రరిస్టులు పెంచి పోషించిన కంట్రీ అని మనం ఏదో చెప్తూ వస్తున్నామో, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ దాన్ని ఒప్పుకున్నాడు. అంటే చాలా క్లియర్ కట్గా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించినటువంటి దేశం. ఆ దేశం ఒక దేశం అనాలా ఇప్పుడు మనం, దాని దేశం అని మనం అనాలా? ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నాం, సగటు ముస్లిం పాకిస్తాన్లో కంటే భారతదేశంలో చాలా సేఫ్గా ఉన్నాడు. ఇవాళ కాశ్మీరీలో భారత భూభాగంలో ముస్లిం ఉన్నాడు, పాకిస్తాన్ పీఓకేలో ముస్లిం ఉన్నాడు. ఏ ముస్లిం బాగున్నాడు? ఏ ముస్లిం చూసి ఇంకా ఏ ముస్లిం ఇన్స్పైర్ అవుతున్నాడు? భారతదేశంలో ముస్లిమ్స్ని చూసి, కాశ్మీర్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ని చూసి పీఓకేలో ఉన్న ముస్లిం నేను కూడా భారతదేశంలో జాయిన్ అవుతానని చెప్పేసి అడుగుతున్నాడు. ఇలా పాకిస్తాన్ భూభాగం మొత్తం కలిపిన 6 లక్షల ఎకరాలు. ఇక్కడ వక్స్ చట్టం తీసుకొచ్చేసి పాకిస్తాన్కి అల్లాకి ఇచ్చిన భూముల్ని 9 లక్షల ఎకరాన్ని కాపాడుతూ వస్తుంది ఇప్పటివరకు భారత ప్రభుత్వం. అక్కడ మొత్తం భూములు పాకిస్తాన్ ప్రభుత్వాలు ఆక్రమించుకున్నాయి, నాయకులు ఆక్రమించుకున్నారు. మొత్తం పాకిస్తాన్ 6 లక్షల ఎకరాలు. అంత పాకిస్తాన్ కంటే ఎక్కువ భూభాగం ముస్లింలకి, అల్లాకి, దేవుడికి ఇక్కడ ఉంది, భారతదేశంలో రక్షించబడుతూ ఉంది. ఎప్పటికప్పుడు కఠిన చట్టాలు చేసుకొస్తూ ఆ భూమిని రక్షిస్తూ కాపాడుతూ వస్తున్నాం మనం. ఈ దేశంలో ఆర్మీ తర్వాత, రైల్వే తర్వాత ఎక్కువ భూమి ఉంది వక్స్కే. అది అంటే దేవుడికి ఇచ్చిన భూమి కదా వక్స్ అంటే. ఆ భూమిని రక్షించుకుంటూ వస్తున్నాం మనం, కబ్జాలు కాకుండా, నాయకుల చేతుల్లో పోకుండా. హైదరాబాద్లో చిన్నపాటి 100 కుంట్లు ఉంటేనే ఉండదు, కానీ 9 లక్షల ఎకరాన్ని కాపాడుకుంటూ వస్తుంది భారత ప్రభుత్వం. ముస్లింలకి అంత ప్రయారిటీ భారతదేశంలో ఉంది. ఇంకొక విషయం చాలా క్లియర్గా చెప్తున్నాను, అక్కడ సగటు జీవితం, ఇక్కడ సగటు జీవితం. అక్కడ సగటు ముస్లిం తలసరి ఆదాయం, భారతదేశంలో ముస్లిం సగటు తలసరి ఆదాయం పూర్తి చూసుకో, లెక్కలతో సహా నేను చెప్పగలను. ఇక్కడ చాలా క్లియర్గా భారతదేశంలో చాలా హ్యాపీగా, ఇండిపెండెంట్గా ప్రతి ముస్లిం బతకగలుగుతున్నాడు. ఇప్పుడు నిన్నటికి నిన్న నేను చెప్పడం కాదు, వైజాగ్లో ఎవరైతే చనిపోయిన బాధిత కుటుంబం ఉందో అది క్లియర్గా చెప్పారు, మమ్మల్ని చంపింది ముస్లిం అనే మాట వాస్తవం.
మతవాడికి చంపిన మాట వాస్తవం, దాన్ని కాదనేది లేదు. అదే క్రమంలో మాకు సహాయం చేసి మమ్మల్ని ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్ళి అన్ని సౌకర్యాలు సఫర్యాలు చేసి మాకు అన్ని రకాలుగా సహాయపడి అందరినీ ఒకే రకంగా చూడకండి, మేము భారతీయులమి, భారత మాతకి జై జై భారత్ అని చెప్పేసి నినాదాలు చేసిన ముస్లిమ్స్ కూడా అనేక మంది ఉన్నారు. అందరినీ ఒక ఘాటును అంటే వాళ్ళని రక్షించింది, వాళ్ళని తీసుకెళ్ళినటువంటి డ్రైవర్ కావచ్చు, అక్కడ సఫర్లు చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళలో ముస్లింలు ఉన్నారు. ఎస్, అందుకని నేను నీ ఛానల్లోనే ఈ విషయాలు చెప్తాను. నిన్న నుంచి స్టిల్ వెయిటింగ్. ఎందుకంటే చాలా మందిలో మతపర ఇప్పుడు వాళ్ళు ఆలోచించిన తెలివేందో తెలుసా? గతంలో బాంబులు పెట్టారు, దిల్సుఖ్నగర్లో బాంబులు పెట్టారు, మన హైదరాబాద్లో కోటిలో బాంబులు పెట్టారు, తర్వాత అనేక చోట్ల గతంలో బాంబు బ్లాస్టులు జరిగినాయి, ముంబైలో జరిగినాయి. ఇలాంటి జరిగినప్పుడు అక్కడ ఎవరుంటే వాళ్ళు చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు అనుకున్నటువంటి ఎత్తుగడ ఏంటంటే మతవాడికి చంపితే భారతదేశంలో హిందువుల మధ్య ముస్లింల మధ్య గొడవలు వస్తాయి, భారతదేశం కొట్టుకుంటుంది ఇంటర్నల్ గా, భారతదేశంలో అల్లరి జరుగుతాయి మతాల మధ్య వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ జరిగాయా? కానీ జరిగింది ఏంటి? ముక్త కంఠంతో ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, అందరూ కూడా ఒక్కటై పాకిస్తాన్ని తుదముట్టించాలి, ఆ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే కంట్రీని నాశనం చేయాలని ప్రతి ఒక్కరు కూడా భారతీయుడు మతాలకు అతీతంగా అందరూ మాట్లాడుతున్నారు. మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనం ఏకమే మాట్లాడుతూ ఉన్నాం. కానీ కార్తీక్ గారు ఒకటి ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పును ఒప్పుకోకుండా ఇంకా మేము యుద్ధానికి సిద్ధం, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ దేశ నాయకులు మాట్లాడుతుంటే నిజంగా ఆ పెహల్గాం దాడి జరిగినప్పుడు ఆ మారణకాండని, ఆ రాక్షస కాండని చూసినప్పుడు ఒక ముస్లిం జర్నలిస్టుగా నా కళ్ళు ద్రవించాయి. నిజంగా ఇంత దారుణంగా ముష్కరులు ప్రవర్తిస్తారా, నిజంగా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి నాకు చాలా బాధపడ్డాను ఆ రోజు. ఎస్, కరెక్టే. ఏ మనిషి కూడా దీన్ని క్షమించాడు. ఈ మనిషి అనేవాడు క్షమించు, నువ్వు జర్నలిస్టు కూడా కాబట్టి నీకు కొంత ఐడియా ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా క్షమించలేనటువంటి విషయం చెప్పాల్సిందే. పాకిస్తాన్ ఆ దేశానికి అత్యంత కఠినంగా వ్యవహరించే గుణపాఠం చెప్పకపోతే ఇవి మళ్ళీ రిపీట్ అవుతాయి. కార్తీక్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, భారతదేశంలో వ్యతిరేకత రావటం ఓకే, భారతీయులు చనిపోయారు కాబట్టి వ్యతిరేకత వస్తాయి. ఈవెన్ దో పాకిస్తాన్లో పరిస్థితి తెలుసా? సింధు జలాల నిలిపివేత మీద ఆడ కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి. ఒక ముస్లిం మహిళ బిడ్డను చేతికెత్తుకొని నా బిడ్డకి ముడ్డి కలగటానికి వాటర్ లేవు, దీన్ని ఇవ్వలేని ప్రభుత్వం కాశ్మీర్ కావాలంటని చెప్పేసి అక్కడ ప్రభుత్వానికి, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, ఆ పాకిస్తాన్ ప్రధానమంత్రిని ప్రశ్నిస్తుంది. ఏళ్ళ ప్రజలకు తిండి పెట్టలేక, ప్రజల్లో ఉన్న అసమానతను నివారించలేక, వాళ్ళ రాజకీయ కరప్షన్లో పడిపోయి ఏం చెప్పాలో తెలియక సెంటిమెంట్ అస్త్రాన్ని వాడి భారతీయుల మీద వ్యతిరేకత ద్వారా ప్రజల్ని జొజ్జర కొట్టచ్చు, మతాన్ని వాడి ప్రజల్ని మబ్బి పెట్టవచ్చు అని దాంట్లో నుంచి వాళ్ళు వాడుకోవటం తప్ప వాళ్ళు ప్రజలకు ఏమీ చేసేది ఉండదు. మరి నేను మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నా, పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత ఉంది, ఆర్థిక అస్థిరత ఉంది, తర్వాత రకరకాల అస్థిరత అసమానతలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తిరుగుబాటు ఉంది. ఈ తిరుగుబాటు ఈ ప్రస్తుతం వ్యతిరేకతగా ఉన్నది తిరుగుబాటుగా మారకముందే, విప్లవంగా మారకముందే, ఆఫ్ఘనిస్తానో బంగ్లాదేశో శ్రీలంకో కాకముందే ఏదో రకంగా ప్రజల్ని మభ్య పెడదామని చెప్పేసి అక్కడ తన పదవిని కాపాడుకుందామని చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకేం లేదు. చాలా క్లియర్ చేసి ఇలా పాకిస్తాన్ రక్షణ పెట్టిన డబ్బు ఎంత? భారతదేశ రక్షణ వ్యయంలో 10% లేదు. ఇవాళ యుద్ధం వస్తే ఎన్ని రోజులు పాకిస్తాన్ నిలబడగలిగింది? యుద్ధం వస్తే భారతదేశానికి నెత్తిని పాల్పోసినట్టు అవుద్ది. ఇలా భారతదేశం ప్రపంచంలో నీతులు చెప్పే పెద్ద దేశంగా ఉంది, కానీ తనతో తన యుద్ధానికి వెళ్ళలేదు కాబట్టి భారత్ వెళ్ళట్లేదు. కానీ పాకిస్తాన్ కనుక కవ్వింపు చర్యలు దిగితే భారతదేశం కనుక యుద్ధానికి పూనుకుంటే ప్రజల నుంచి అయితే ఒక డిమాండ్ చాలా బలంగా వస్తుంది కార్తీక్. ఎందుకంటే ఇన్స్టెంట్గా ఏదైనా కోరుకుంటున్నారు. ఇప్పుడు చర్యలు తీసుకున్నారు, సింధు జలాలు నిలిపేయడం కావచ్చు, చెక్ పోస్టులు మూసేయడం కావచ్చు, ఇక్కడ ఉన్న పాకిస్తాన్ని వెళ్ళగొట్టడం కావచ్చు, వీసాలు రద్దు చేయడం కావచ్చు, ఇవన్నీ తీసుకున్నారు. కానీ ఇది కాదు, మీరు మరొక సర్జికల్ స్ట్రైక్ చేస్తేనే వాళ్ళకి మరొక గుణపాఠం బలంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. నీ ఛానల్ నుంచి చాలా క్లియర్ కట్ సందేశాన్ని భారతీయులందరికీ పంపిద్దాం. యుద్ధం స్టార్ట్ అయిపోయింది, రక్తరహిత యుద్ధం స్టార్ట్ అయిపోయింది. రక్త యుద్ధం కాదు, రక్తరహిత శాంతియుత యుద్ధం భారతదేశం స్టార్ట్ చేసింది. ఏ రకంగా స్టార్ట్ చేసింది? సింధు జలాల నిలిపివేత ద్వారా స్టార్ట్ చేసింది. సింధు జలాలు నిలిపివేస్తే పాకిస్తాన్ ఎడారిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత గోధుమలను నిలిపివేసే పరిస్థితి కనపడుతోంది. గోధుమలను నిలిపివేస్తే ఈ రొట్టెల కోసం కొట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఇలా పాకిస్తాన్ నమ్మే దేశం ఉందా? పాకిస్తాన్ని ఏ దేశమైనా సపోర్ట్ చేసే అవకాశం ఉందా? పాకిస్తాన్కి చైనా సపోర్ట్ ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ మన G20 సదస్సులో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని చైనా కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితిలో ఉంది. ఇవాళ పాకిస్తాన్ దొరికిపోయినటువంటి దొంగ. ఇవాళ అలాంటి దేశానికి చైనా సపోర్ట్ చేస్తే చైనా ప్రపంచంలో దోషిగా నిలబడేటువంటి అవకాశం ఉంది. దీన్ని పూసుకోలేని పరిస్థితి, కానీ దొంగని పూసుకోలేని పరిస్థితిలో చైనా ఉంది. వాళ్ళు పూసుకుందాం అన్న ఆలోచన మనసులో ఉన్నప్పటికీ కూడా నేనేమంటానంటే, ఇప్పుడు పాకిస్తాన్ అంతా పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటే
పాకిస్తాన్ ప్రజలకి అక్కడ ప్రభుత్వం నష్టం చేకూర్చింది అయి ఉంటుంది. మాకు ప్రజలతో సంబంధం లేదు, మా ఆర్మీ చనిపోయినా సరే, మా ప్రజలు చనిపోయినా సరే, నా పదవిని కాపాడుకోవటం మాత్రమే నాకు ముఖ్యమని పాకిస్తాన్ ప్రధానమంత్రి కోరుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. ఆ దేశం ఇప్పటికే పీకలో తప్పులో ఉంది. యుద్ధం అనేది చాలా ఖర్చుతో కూడింది. మళ్ళీ చెప్తున్నా, యుద్ధం అనేది చాలా ఖర్చుతో కూడింది. మనకు కూడా ఖర్చుతో కూడింది, మనకు కూడా చాలా ఇబ్బందికరమే. యుద్ధం ఏమి చిన్న విషయం కాదు. రెండు అణు ఆయుధాలు కలిగిన దేశాలు, దీన్ని మళ్ళీ చెప్తున్నాను. మనం అణుబాంబులు అంత ఈజీగా వాడం, ఎందుకంటే మనం శాంతికి కట్టుబడి ఉంటాం కాబట్టి. పాకిస్తాన్కి నీతి నియమం జాతి ఏమీ లేదు కాబట్టి వాళ్ళు వాడటానికి ట్రై చేస్తారు. వాళ్ళు వాడటానికి ట్రై చేస్తే వాళ్ళు అనుకుంటున్నారే మన మీద వాడొచ్చని. మనం వాడితే పాకిస్తాన్ అనేది భూభాగం మిగలదు. కాకపోతే మనం ఆ వైపుగా వెళ్ళడం, మన ఆలోచన ఆ వైపుగా ఉండవు. ఎందుకు ప్రజలను అక్కడైనా ఇక్కడైనా చంపుకోవటం, అక్కడైనా ఆర్థికంగా నష్టపోవటం అనే కారణం చేత పాకిస్తాన్కి బుద్ధి రావాలని చెప్పేసి దౌత్యపరమైన విషయాలు పాకిస్తాన్ బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. చేసిన తప్పుని క్షమించమని కోరి వాళ్ళు ఉంటే మంచిది. లేదు యుద్ధానికి అంటారా, విత్ ఇన్ డేస్లో, మళ్ళీ చెప్తున్నా, విత్ ఇన్ డేస్లో పీఓకేని మనం ఆక్యుపై చేసుకుంటాం. నీకు కథ చెప్తా విను. 1940లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాశ్మీర్ అనేది సపరేట్ సంస్థానంగా ఉంది. అప్పుడు కాశ్మీర్కి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు నేను భారతదేశంలో నా కాశ్మీర్ని కలుపుతానని నెహ్రూ గారు అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వచ్చి నా సంస్థానాన్ని మీకు అప్పచెప్తానంటే భారతదేశంలో కలుపుకోండి అని చెప్పాడు. అప్పటికే పాకిస్తాన్ కాశ్మీర్లో చాలా భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంది. ఆ మాట చెప్పిన మరుక్షణం నెహ్రూ గారితో కాశ్మీర్ రాజు చెప్పిన మరుక్షణం, మీ భారతదేశంలో నా కాశ్మీర్ని కలుపుతున్నానని చెప్పిన మరుక్షణం వెంటనే భారత బలగాలు, మిలిటరీ బలగాలు రంగంలో దిగి పాకిస్తాన్ కొట్టుకుంటూ ఇప్పుడు ఈ పీఓకే బోర్డర్ వరకు వెళ్ళాయి. ఈ పీఓకేని కూడా కొట్టేసే. అప్పుడు నెహ్రూ గారు శాంతి సిద్ధాంతాన్ని పూనుకొని ఒక ధర్మ పెద్దగా, అడిన పెద్దగా ఆయన ఏం చేశాడు, ఇక ఆపండి అని చెప్పేసి అక్కడ ఆఫ్ చేశాడు. ఒకసారి ఇంకొద్దిగా టైం ఇవ్వండి, ఆ పీఓకేని కూడా ఆధీనం చేసుకుంటే మొత్తం కాశ్మీర్ మన చేతిలోకి వస్తే ఇప్పుడు వరకు 70% మనకు వచ్చింది అంటే, లేదు ఆపండి అన్నాడు. అలా ఆపడం ఫలితంగా ఈ పీఓకే అనేది మిగిలిపోయింది. మళ్ళీ ఆ పీఓకేని మనం ఆక్యుపై చేసుకోవడం చాలా చిన్న విషయం. ఎందుకులే ఆ పేరుతో యుద్ధాన్ని మనం తెరదీయటం అని చెప్పేసి కేవలం శాంతిని నమ్ముకొని ప్రపంచానికి శాంతిని మనం బోధిస్తున్నాం కాబట్టి, శాంతికి పుట్టిన గడ్డ భారతదేశం కాబట్టి మనం చాలా ఓపికగా సహనంగా ఉంటూ వస్తాం. కానీ మన సహనాన్ని ఇంకా పరీక్షిస్తున్నారు కదా, దశాబ్దాలు దాటినా సరే. ఎస్ ఇప్పటి వరకు డైరెక్ట్గా మిలిటరీ వాళ్ళతో కలబడి, లేదు యాత్రికుల మీద అప్పుడప్పుడు చేసినటువంటి వాళ్ళు డైరెక్ట్గా నిరాయుధులైన ప్రజల మీద ఇవాళ యాత్రికుల మీద ఏదైతే చేసిన కార్యక్రమం తీవ్రంగా ఖండనీయం. మన ఓపికకి సహనానికి వాళ్ళు యుద్ధాన్ని కొని తెచ్చుకుంటారా, కొరివితో తలగూక్కుంటారా అన్నది పాకిస్తాన్కి వదిలేయాలి. కానీ ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సమీపానికి వచ్చి గన్ను పెట్టి మతం అడిగి చంపినటువంటి ఈ నీచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో సమాధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ముస్లిం జర్నలిస్ట్గా చాలా ఆ రోజు నేను బాధపడ్డాను. వెంటనే ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి రోజుల వ్యవధిలోనే ఆ నలుగురిని చంపి శాంతి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మరి నువ్వు చెప్పిన డిమాండ్తో 100% నేను ఏకీభవిస్తాను. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా బీహార్ గడ్డ మీద పర్యటన చేస్తూ బీహార్ గడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మీరు కలలో కూడా ఊహించినటువంటి పనిష్మెంట్ ఎదుర్కొంటారని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. ఆ ఉగ్రవాదుని ఓన్ చేసుకోవడం కోసం, మళ్ళీ అక్కడ ఉగ్రవాదులు ఎక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరగబడతారు అని ఆ ఉగ్రవాదుని ఓన్ చేసుకోవడం కోసం లష్కర్ తోయిబా అనేది చిన్న విషయం కాదు. పాకిస్తాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ప్రభుత్వం హ్యాండిల్ చేయదు, పాకిస్తాన్ని సైనికులు హ్యాండిల్ చేయరు. పాకిస్తాన్ అందరూ అనుకునేది అంటే పాకిస్తాన్కు ప్రధానమంత్రి ఉంటాడు, కానీ అతను డమ్మీగా ఉంటాడు, మొత్తం సైనికులే ఆర్మీనే పాకిస్తాన్ ఏళ్తూ ఉంటుంది అనుకుంటారు. కానీ ఆర్మీ కంటే మించిన ఫోర్సు ఈ ఉగ్రవాదుల ఫోర్సు. పాకిస్తాన్ని ఎప్పుడు ఈ ఉగ్రవాదులు ఏళ్తూ ఉంటారు. హఫీజ్ సయ్యద్ అనేటువంటి ఒక ఉగ్రవాది మొత్తం డిసైడ్ చేస్తూ ఉంటాడు. ఇతను ప్రైమ్ మినిస్టర్ కంటే ఎక్కువ, ఇతను ఆర్మీ చీఫ్ కంటే ఎక్కువ, ఇతను మామూలు శక్తివంతుడు కాదు. పాకిస్తాన్ ఇలా కబలించేసి ఇలా ఆడిస్తూ ఉంటాడు. అలాంటి ఖచ్చితంగా కబలించాల్సిన, అలాంటి మట్టు పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇంకా మట్టు పెట్టడం అనేది ఆగే ప్రసక్తే లేదు. ఉగ్రవాదుల్ని ఆట కట్టించడానికి ఇప్పుడు మన సైనికులు రెడీ అయిపోయారు. ఆల్రెడీ ప్రభుత్వం ఒక్క సిగ్నల్ ఇస్తే ఇప్పటికే ఆర్మీ విన్యాసాల్లో రకరకాల విన్యాసాలు మనం చేసి మన క్షిపణులను కనుక ప్రయోగించుకొని వీఆర్ రెడీ. ఇప్పుడు నువ్వు ట్వీట్ కూడా అన్నావు కదా, ట్వీట్ కూడా ఏదో చేశారు ఆర్మీ వాళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని స్థావరాల మీద బాంబుల వర్షం కురిసింది, కొన్ని ధ్వంసం అయిపోయాయి. కానీ వాళ్ళ స్థావరాల్లో ఉండరు కదా, ఇప్పటికే దాక్కుని ఉన్నారు. ఎక్కడున్నా సరే ఏ కలుగులో ఉన్నా వెతికి పట్టుకొని వేటాడి వాళ్ళని సమాధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో డెఫినెట్గా చూద్దాం. ఇక రెండు దేశాలు కూడా సైనిక విన్యాసాలు చేస్తున్న పరిస్థితి ఉంది. యుద్ధం వస్తే కనుక పాకిస్తాన్కి ఏం జరుగుతుందో తెలుసు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా ముందుకే పోతూ ఉన్నారు. సో చూద్దాం నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళొకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కాటా కార్తిక్. థ్యాంక్ యూ.